విశాఖ జిల్లా గొలుగొండ మండలం సింతకండి గ్రామంలో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు వ్యవసాయం పట్ల అవగాహన కొరకు జాతీయ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా డాక్టర్ శివాశంకర్ మాట్లాడుతూ బాగా పండిన గెలలు నలుపు నుండి నారింజ రంగులోకి మారిన గెలలను మాత్రమే కొయ్యాలి, అది కూడా గెలలు కోసేటప్పుడు దగ్గరగా కొయ్యాలని సూచించారు. తదుపరి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఎంవి ప్రసాద్ గారు మాట్లాడుతూ నీటిని ఎరువులను సమర్థంగా వాడడం వలన ఆయిల్ పంప్ దిగుబడి పెంచుకోవచ్చని తెలిపారు. వర్షాకాలంలో 150 నుంచి 160 లీటర్లు, శీతాకాలంలో 160 నుంచి 180 లీటర్లు, వేసవి కాలంలో 200 నుంచి 250 లీటర్లు ప్రతి మొక్కకు అందేలా ఇవ్వాలని మరియు డ్రిప్ ద్వారా ఎరువులను ఇవ్వడం వలన అన్ని మొక్కలకు సమానంగా ఇవ్వొచ్చని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఆయిల్ పంప్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విహెచ్ఏఎస్, విఏఏఎస్ తదితర రైతులు పాల్గొనడం జరిగింది. అరుణ్ బాబు గారు, అరుణ్ కళ్యాణ్ బాబు గారు, అదే కేశవ్ శివశంకర్ గారు. తర్వాత కొన్ని పాయింట్లు కూడా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. వాటి గురించి మొట్టమొదటిగా మీకు అందరికీ వినిపించేది ఏంటంటే రేటు గురించి కానీ, తర్వాత కంపెనీ కానీ, తర్వాత గవర్నమెంట్ కానీ ఇచ్చే వస్తువులు కానీ రేటు గురించి రాబోయే కాలంలో ఎట్లా ఉంటుంది అనేది గురించి మీరు ఇందాక డిస్కషన్ చేయడం జరిగింది. అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్తో కలిపి కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టబోతుంది. అది ఎదురుగా ఏప్రిల్ 1 తారీఖు 2022 నుంచి వస్తుంది. దాంట్లో దాదాపుగా రైతుకి మంచి జీవనాధారం అని చెప్పడానికి ఏమీ సంకోచించట్లేదు. ఎందుకంటే రైతుకి ఆదాయం, తర్వాత కాలుష్యం ప్రకారంగా చూసుకుంటే మన ఆక్సిజన్ రిలీజ్ చేసే పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి, తర్వాత జంతువుల్లో చూసుకుంటే దేశవాళీ ఆవు ఆక్సిజనే పీల్చుకుని ఆక్సిజనే రిలీజ్ చేసి దేశవాళీ ఆవు, మనకి అవి రెండు రైతుకి ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. అలాగే మనం రైతులందరూ కూడా, కొత్త రైతులు కూడా భారీ ఎత్తున ఈ తోటలో పాతుకుని మనం రాష్ట్రానికి కూడా, స్టేట్కి కూడా ఒక ఆదాయ వనరుగా మిగిలేది, ఆదాయం పెంచేది రైతుకి ఆదాయం పెరుగుద్ది. అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం పెరిగేది ఒక పామాయిల్ అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అలాగే దీని మీద సూచనలు ఏం చెప్పాలనుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా పూర్వం బాగా సబ్సిడీలు వచ్చినాయి. నేనేదో విమర్శ కోసం చేయట్లేదు. డ్రిప్ లేకపోతే ఈ పామాయిల్ అనేది పండించడం చాలా కష్టం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీలు రావట్లేదు. మనం సొంతంగా వేయించుకోవాలనుకుంటే ఎంతమంది రైతులు వేయించుకుంటారు, ఎంతమందికి స్తోమత ఉందో కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక్కొక్క ఎకరానికి 25,000 వరకు సొంతంగా వేయించుకుంటే అవుతుంది నా లెక్క ప్రకారంగా. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కంపెనీ కూడా మీరు గవర్నమెంట్ తెలియపరచవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే కొన్ని పెద్దలకు, అలాగే రైతు వాళ్ళందరికీ నా నమస్కారం అండి. నేను నాతోన గ్రామం నుండి వచ్చానండి. నాతోన గ్రామంలో రైతులందరూ కూడా పామాయిల్ తోటకి సిద్ధంగానే ఉన్నారు. కానీ నీరు అసలు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ ఓళ్ళు కొట్టినప్పటికీ ఓన్లీ డ్రిప్ పాపంలో చాలా మంది అడ్డైపోయిన పరిస్థితి ఏర్పడుతుందండి. డ్రిప్ మాత్రం గవర్నమెంట్ వారి దగ్గర నుంచి మీరు వారు కలిసి సబ్సిడీ వచ్చేది ఏర్పాటు చేయాలండి. అలాగే మొక్కల పూర్వం సబ్సిడీ మీద సప్లై చేసేవారండి. ఈరోజు పూర్తిగా డబ్బులు కట్టిన మొక్కలు ఇచ్చే పరిస్థితి కంటెంట్ మరి అది కంపెనీ వారి లోపం మరి ఇటు తెలియదు కానండి. ఆ మొక్కలు కూడా రైతు వారికి తొందరగా సప్లై చేస్తూ ఉన్నారు. ఈరోజు అప్లై చేస్తే 3 నెలల మొక్కలు వస్తాయని చెప్పడం జరుగుతుందండి. అది కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని, అలాగే సమస్య కాలంలో ప్రాబ్లం రిపేర్ అవుతుందండి. అది మీ కంపెనీ వారు చూసి రిపేర్ చేయాలని కోరుతున్నామండి. అక్కడ బాగా సమస్యలు ఉన్నాయి ఆ కాటా దగ్గర. అది వాటికి వాడితే మీరు దృష్టి పెట్టినైతే నిర్ధారణ జరుగుతుందండి. ఇంతటి నేను ఈ కార్యక్రమాన్ని సెలవు చేసుకున్నాను. కానీ షూ కానీ ఇలాంటివన్నీ ధరించుకొని పొలంకి వెళ్తే మంచిది. తర్వాత పొలంకి వెళ్ళిన తర్వాత మనం ముందుగా చేయాల్సింది ఏ గిలలు కోయాలి.
గిల్లలు ఏదో ఈ రోజు కొంచెం తక్కువ పడ్డాయని చెప్పి ఏది పడ్డది కోయడం కానీ, అంటే పరిపక్వత చెందిన గిల్లలు కోయడం కానీ, లేదనుకుంటే వారం తర్వాత మళ్ళీ ఎవరికి వస్తారో ఇప్పుడే కోసేద్దామని కానీ, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఇందాక మీరు చెప్పినట్లు ఒక 20% వరకు మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. నూనె శాతంలో 20% వరకు నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకని పరిపక్వత చెందిన గిల్లలు మాత్రమే ఎంచుకోవాలి. అది ముఖ్యంగా చేయాల్సిన పని. పరిపక్వత చెందినవి అని మనం ఎలా తెలుసుకుంటాము? మనం తెలుసుకోవడానికి ఇప్పుడున్న టెక్నాలజీతో మనకి ఎలాంటి ఒక పరికరం లేదండి. డైరెక్ట్గా మనము తెలుసుకోవడానికి గిల్లలు పరిపక్వత చెందినా లేదా తెలుసుకోవడానికి మన దగ్గర పరికరం లేదు. అయితే మనకు ఒక 3 పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటంటే, మనకు మొదటగా మనకి గెల అనేది నలుపు రంగులో ఉంటుంది. ఎప్పుడైతే గెల నలుపు రంగు నుంచి నారింజ ఎరుపు రంగులోకి మారుతుందో, మరియు అట్లా మారినప్పుడు గెలపై నుంచి ఒక 5 నుంచి 10 కాయలు రాలి కింద పడతాయండి భూమి పైన. తర్వాత ఆ కాయలు మీరు ఒకవేళ ప్రెస్ చేసినట్లయితే అందులో నుంచి ఎల్లో కలర్లో ఆయిల్ బయటికి వస్తుంది. సో ఇలా అయినప్పుడు మాత్రమే గెల పరిపక్వత చెందిందని అంటాం. సో అలాంటి గిల్లల్ని ఎంచుకున్న తర్వాత మనము గిల్లలు ఎంచుకోవడం అయిపోయింది. ఇప్పుడు కోయడానికి మీ దగ్గర ఎలా కోస్తారో తెలియదు. ఒకవేళ క్లైంబింగ్ అంటే ఎక్కి గిల్లలు కోయడం అనేది కంప్లీట్గా అన్సేఫ్ అండి. అది అందుకని ఎక్కి కోయడం అనేది మంచిది కాదు. సో ఇప్పుడు ఉన్నది మేమేం చెప్తున్నామంటే, మీరు ఆల్రెడీ చాలా మంది కోస్తూ ఉంటారు, మల్చింగ్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు. రుచి సోయా కంపెనీ పేరు. పామాయిల్ గెలలు కొన్ని మొక్కలు కూడా మనకు సరఫరా చేసేది రుచి సోయా. వారు అందించేటువంటి సౌకర్యాలు ఏ విధంగా కొంటారో, వాళ్ళ సిబ్బందితో మీకు ఏ విధంగా చేస్తారనేది కూడా మనందరం విన్నాం కదండి. మాట్లాడాలా? విన్నాం కదా. అది రేపు పొద్దున మీకు పంట వచ్చినప్పుడు వారే మీరు ఎక్కడో అమ్ముకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ అనేది మీరు ఎవరు కూడా సమజేయాల్సిన పని లేదు. చక్కగా మీకు ప్రభుత్వం ఆ అరేంజ్మెంట్ ఆ కంపెనీ ద్వారా ఏర్పాట్లు చేశారు. బాబు సత్యబాబు, లో వాయిస్ మాట్లాడకూడదు, ఉన్నది మనం 10 మంది కదా. వారికి యొక్క ICR నుంచి తీసుకున్నటువంటి చర్యలు తెలియజేయాలని కోరుతున్నారు సార్. పెరుగుల గురించి ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అన్నమాట. సో అయితే ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి, అట్లాగే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతుకు ఖర్చులు పెరిగిపోయిన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏడీ గారు ప్రభాకర్ రావు గారు, అలాగే డివిజనల్ మేనేజర్ రుచి సోయా రామకృష్ణ గారు, అలాగే నా సహశాస్త్రవేత్తలు ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.